రామం రాఘవం సినిమా చూసిన తర్వాత నాకైతే యావరేజ్. సినిమా బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ మాత్రం సినిమా అస్సలు నచ్చలేదు. ఒక స్టోరీని పర్టికులర్గా చాలా డీసెంట్గా ఫస్ట్ హాఫ్ మొత్తాన్ని తీసుకుని వెళ్ళారు. సేమ్ సెకండ్ హాఫ్ని కూడా అంతే డీసెంట్గా తీసుకెళ్తారేమో అనుకుంటే సెకండ్ హాఫ్నే చెడగొట్టేశారు. సెకండ్ హాఫ్లోని ఆ ట్విస్ట్ ఎవరికి నచ్చదు. అలాగని సినిమా మొత్తం బాగోలేదు అని అంటే బాగోలేదని కాదు, సినిమా బాగానే ఉంది, ఒకసారి అయితే చూడొచ్చు. అండ్ సముద్రకని యాక్టింగ్ మీకు తెలిసిందే కదా, ఎర్రగా తీస్తారు ఈ సినిమాలోని. ఇంకా ధనరాజ్ యాక్టింగ్ కూడా బాగానే ఉంది. అక్కడక్కడ కామెడీ అయితే వర్కౌట్ అయింది. కొంచెం సీరియస్, ఒక డ్రామా, ఒక ఎమోషనల్. ఇలాంటి ఎమోషనల్ డ్రామా మూవీస్ ఇష్టపడే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. డైరెక్టర్గా ఫస్ట్ ఫిలింగా ధనరాజ్ తను ఫస్ట్ డైరెక్ట్ చేసిన ఫిలిం ఇది రామం రాఘవం. తను డైరెక్టర్గా సక్సెస్ అయ్యారని చెప్పాలి. రచన అంటే మాటలు కూడా సినిమాలో చాలా బాగున్నాయి. ఇంకా సముద్రకని యాక్టింగ్ బాగుంది, మిగతా యాక్టర్స్ కూడా యాక్టింగ్ బాగుంది, ధనరాజ్ యాక్టింగ్ కూడా బాగుంది. సినిమా బాగుంది కానీ ఎమోషన్స్ కూడా బాగా టచ్ అయిపోతాయి. డైలాగ్స్ కూడా చాలా వరకు వర్కౌట్ అయ్యాయి. అండ్ ఈ సినిమాలోని సముద్రకని గారి యాక్టింగ్, అలాగే ధనరాజ్ గారి యాక్టింగ్ అండ్ సత్య గారి యాక్టింగ్, అండ్ ధనరాజ్ గారికి సముద్రకని గారికి వచ్చే మధ్య సీన్స్ అయితే ఎమోషనల్ సీన్స్ బాగా పండాయి. స్టోరీ అయితే రివీల్ చేయట్లేదు కానీ ఒక పాయింట్, ఒక తండ్రి కొడుకుల మధ్య ఉన్న ప్రేమ అనుబంధం రామన్ రాఘవ సినిమా మొత్తం చూస్తున్నప్పుడు మీకు అర్థమైపోతుంది ఇది ఒక లో బడ్జెట్ మూవీ అండ్ చాలా సింపుల్గా డైరెక్ట్ చేశారని. అది మాత్రం ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి. అలాగే తను అనుకున్న స్టోరీని చాలా క్లియర్గా చెప్పేశాడు. ఎక్కడా కూడా మార్పులు కానీ చేర్పులు కానీ లేకుండా చాలా సింపుల్గా అండ్ క్లియర్గా చెప్పాలనుకున్నది చాలా క్లియర్గా చెప్పాడు. ఎనీవే ఈ సినిమాకి నేను 5కి 2.5 రేటింగ్ ఇస్తాను.